ఫిక్స్డ్ ఛార్జీల పెంపు, నెలకు 300 యూనిట్ల విద్యుత్ దాటిన గృహ వినియోగదారులకు వర్తింపు. ప్రస్తుతం ఎల్టీ కేటగిరీలో ఫిక్స్డ్ ఛార్జీ 30 కొత్త ప్రతిపాదనల అమల్లోకి వస్తే 150. హెచ్టీ కేటగిరీలో విద్యుత్ ఛార్జీలు పెంపు, 33 కేవీ కనెక్షన్లకు యూనిట్కు 50 పైసలు, 132 ఆపై కనెక్షన్లకు రూపాయి వరకు భారం. ఈఆర్సీకి వార్షికాదాయ అవసరాల నివేదికలో డిస్కంల ప్రతిపాదనలు 1200 కోట్లు అదనపు ఆదాయం కోసం ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఫిక్స్డ్ ఛార్జీల పెంపు అని చెప్పి. సో దీంట్లో కూడా స్కామ్ జరిగింది. మళ్ళీ అన్నీ వీలే చెప్తారు, కానీ ఏది కూడా ముందర తీసుకెళ్లరు. అమ్ముడు పోతూ ఉన్నారు, పైసల కోసం చేయి జాపుతూ ఉన్నారు. ఇది మాత్రము ఆలోచించండి దయచేసి. మదర్సాలతో దేశ భద్రతకు ముప్పు, శిశు మందిరాలకు నిధులెందుకు ఇవ్వడం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర మంత్రి బండి ధ్వజం. రవ్వంత్ రెడ్డి ట్విట్టర్ టిల్లులతో ప్రమాదం, రేవంత్ కేటీఆర్పై రఘునందన్ రావు వ్యాఖ్యలు. మంత్రుల్లో ఎవరో రవ్వంత్ రెడ్డి ట్విట్టర్ టిల్లుతో ప్రమాదం అట. మరి మొన్న హైడ్రాకి మద్దతు ఇచ్చినావు కదా సార్ నువ్వే, రఘునందన్ రావు గారు హైడ్రాకు మద్దతు ఇచ్చినారు కదా. మేము అడిగేది ఏంది, సామాన్యుల పరిస్థితి ఏందని అడుగుతున్నా. దయచేసి దానికి ఏ రాజకీయ నాయకుడు కూడా సమాధానం చెప్తలేడు. సామాన్యుల పక్షాన కాంగ్రెస్ ఆలోచించదా? వాళ్ళ ఇల్లు కులగొట్టినవు, ఉన్నోడిల్లేమో కాపాడుతావు, లేనోడిల్లేమో కులగొట్టినవు. వాళ్ళ కంపెన్సేషన్ కులగొట్టిన ఇళ్లకు కంపెన్సేషన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నా. దాని గురించి అట్లీస్ట్ బీజేపీ మాట్లాడతలేదు. మాట్లాడండి. మంత్రుల్లో ఎవరో ఒకరు బుధ శుక్రవారాల్లో గాంధీ భవన్ కట. రేపు గాంధీ భవన్కు మంత్రి పొంగులేటి. షెడ్యూల్ రూపకల్పనకు టీపీసీసీ చీఫ్ ఆదేశం. కార్యకర్తల సమస్యలపై వినతుల స్వీకరణ. ఈ కార్యకర్తల సమస్యల గురించి మాట్లాడింది కూడా నేనేమన్నా. కార్యకర్తల్ని పట్టించుకోవట్లే. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది కార్యకర్తలు? లోకల్ బాడీ ఎలక్షన్లో పనిచేయాలి కాబట్టి. ఒక్కడంటే ఒక్కడు ఓడు కార్యకర్తల సమస్యల గురించి ఒక్కడు ఆలోచించాడు. మా బీజేపీ కూడా గట్లనే ఉన్నది. బీఆర్ఎస్ అయితే చెప్పక్కర్లే, కార్యకర్తలు ఎవరిని కలుస్తలేడు. ఇప్పటికి కూడా స్టిల్ కేసీఆర్ బయటికి వస్తలేడు, కార్యకర్తని కలుస్తలేరు. తద్వారా విలీనమవుతుందని అనుకుంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. కార్యకర్తలు కలిస్తే కాదు, వాళ్ళ మనసు తెలుసుకొని ప్రవర్తించండి. బట్టిని కూడా పొట్టు తిట్టుకుంటున్నారు కార్యకర్తలు. బట్టికి పొగరెక్కింది, అహంకారం ఎక్కింది. అసలు ఓడు కనబడతలేడు. పాదయాత్రలో కార్యకర్తలు లేకుండా పాదయాత్ర ఎట్లా చేసిండు, నెక్స్ట్ చెంపపెట్టు అవుతుంది బట్టికి అని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటారు బయట. బట్టి గారు, నేను ఏదైనా అబద్ధం చెప్పా సార్, నిజమే చెప్తా. ఇక్కడ ఏదుందో ఇక్కడ అదే వస్తాయి సార్ నాకు. అర్థమైందా? ఈ కుళ్ళు కుతంత్రాలు మనకు తెలియవు. మన మీద ఎవడన్నా చేస్తే మనకు చెప్పలేం, కానీ బట్ ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అదే చెప్తా. బయట మొత్తం మాట్లాడుకుంటారు సార్ మీ కార్యకర్తలు. సరే, ఈ రేవంత్ రెడ్డి అంటే బయటకెళ్ళి వచ్చినోడు, టీడీపీ నుంచి వచ్చిన అతను రేవంత్ రెడ్డి గారు. మరి బట్టి గారు ఫస్ట్ నుంచి కూడా ఇక్కడే ఉన్నారు కదా, కాంగ్రెస్లోనే ఉన్నారు కదా. మరి బట్టి గారు అన్న కార్యకర్తలు అరుచుకోవాలి కదా. అంటే మొన్న వాళ్ళే మాట్లాడుకుంటారు, ఎక్కడ బట్టి గారు పాపం 8% బిల్స్ సంతకం పెట్టడంలోనే బిజీగా ఉన్నాడు, అందుకే కార్యకర్తలు కూడా పట్టించుకోవట్లే అంటున్నారట. మళ్ళీ నేనన్నానని మీరు ఫీల్ అవ్వకండి సార్ నేను ఎక్కడ అనలేదు సార్. ఇది బయట అనుకుంటున్న విషయం మీకు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఎంఈఆర్ హోటల్ని కలవాలంటే ఎవరికి అపాయింట్మెంట్లు ఉండమంట కదా. అపాయింట్మెంట్ కావాలంటే 10,000 20,000 స్కానర్ కట్టాలి. ఆ స్తోమత మాకే ఉందా సార్? జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. సో అందుకే అట్లీస్ట్ ఇక్కడ చెప్తేనన్నా మీరు విని మార్చుకుంటారేమో అని చెప్తున్నాం సార్. సో దయచేసి కార్యకర్తల్ని పట్టించుకోండి, వాళ్ళకి ఏం కావాలో చూసుకోండి, అరుచుకోండి. ఫ్యాక్ట్స్ అంటే ప్రూఫ్ ఉండాలి, నేను అదే చెప్తున్నా. ప్రూఫ్స్ ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, కానీ అది బయట పెట్టడం వల్ల ఎవరి పరువు పోతుంది. నేను చెప్పేది ఒక్కటే, దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. అది బయట పెడతా బరాబర్. కేటీఆర్, మా అన్న కేటీఆర్ అన్న మొన్న కూడా చెప్పిన, మా యూట్యూబ్ బ్రాండ్ అంబాసిడర్. అసలు శాటిలైట్లో ఆర్టీవీ లాంటి ఒక పెద్ద ఛానల్లో, ఈ పెద్ద ఛానళ్ళల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలంటే ఎన్ని పైసలు అవుతాయి? అటువంటిది ఓకే టీవీ మీడియా బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్కి కేటీఆర్ నోటీసులు, కల్వకుంట్ల తారక రామారావు నోటీసులు పంపినారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నోటీసులు అని చెప్పి వచ్చిందంటే మరి మా అన్న పుణ్యమే ఇది. మా అన్న కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ మా ఓకే టీవీకి. సో ఆయన వల్ల ఇంకా మరింత మందికి తెలిసింది.
అంటే ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అయింది కదా. సో మళ్ళీ డిఫర్మేషన్ వేస్తే మళ్ళీ ఇంకా అడ్వర్టైజ్మెంట్లు అవుతాయి అని చెప్పి నాకు తెలివి అనమాట. పైసలు లేనప్పుడు ఏం చేయాలి, తెలివితేటలు వాడాలి. సో మనం అంతా వాడేది తెలివితేట దిమాకే వాడతాం, అంతకుమించి ఏం లేదు అక్కడ. అర్థమైంది. సో ఇక్కడ నేను చెప్పిన మొన్న కవితక్క రాకముందే చెప్పిన, మా అన్న కేటీఆర్ కనుక జైల్లో ఉంటే మా బాపనోళ్ళ భోజనం నేనే మంచిగా వండి ముద్దపప్పు ఆవకాయ ఇంకేమేమైతే ఉంటాయో అన్నీ వండి నేనే తీసుకుపోయి క్యారేజ్ ఇస్తా అని. కానీ ఆస్కారం లేదే. ఎందుకు? రేవంత్ రెడ్డి అన్న అమ్ముడు పోయిండ్రు అంటారు బయట. ఫోన్ ట్యాపింగ్ కేసు డీలింగ్ లేదు, మరి రేవంత్ రెడ్డి అన్న అమ్ముడు పోయిండు, కేటీఆర్ దగ్గర పైసలు తీసుకున్నాడు, అందుకే శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకుపోయి విజిలెన్స్ల కమిషనర్ వేసేసిండు. హైదరాబాద్ సిపిగా ఎవరైతే సివి ఆనంద్ కేటీఆర్కి క్లోజో ఆ క్లోజెస్ట్ పర్సన్ అయినటువంటి సివి ఆనంద్ని తీసుకొచ్చి మళ్ళా హైదరాబాద్ కమిషనర్గా పెట్టినారు అని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారు. అంతే, బయట మాట్లాడుకునేవి నేను మాట్లాడుతున్నా. ఎందుకు? మీరు తెలుసుకుంటారని. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే అధ్యక్ష, పెట్టుకోండిరా భయ్. అరే పెట్టనిరా భయ్, నా పైన ఫోన్ ట్యాపింగ్ పెట్టినని నేనే చెప్తున్నా. రేవంత్ రెడ్డి ఇప్పుడు వీళ్ళేమైనా సక్కనైన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు అన్న నేను. రేవంత్ రెడ్డి టీము ఎవరైతే రేవంత్ రెడ్డికి పనిచేస్తుందో వాళ్ళు నా పైన నిఘా పెట్టినారు, ఇంటెలిజెన్స్ నిఘా ఉన్నది, నాకు ఎవరెవరు పరిచయాలు ఉన్నాయో మొత్తం కూడా తీసుకుపోతుండ్రు. నేనేమైనా సెన్సిటివ్ ఆడపిల్లని అనుకున్నావా? ఎవడన్నా ఫోన్ ట్యాపింగ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తే ఇచ్చి పడేస్తా బయటకు వచ్చి. అర్థమైందా? నేనంత వీక్ క్యాండిడేట్ కాదు, చాలా స్ట్రాంగ్ తెలంగాణ బిడ్డని ఏమనుకున్నావు? అర్థమైందా? ఈ ఫోన్ ట్యాపింగ్లు నన్ను ఏం చేయలేవు. నాకు తెలుసు నా ఫోన్ ట్యాప్ అవుతుందని తెలుసు, ఆ ట్యాప్ వెనకాల ట్యాప్ చేయించేటి ఎవడో తెలుసు, ఎవడెవడు ఏమేమి ఇంటెలిజెన్స్ నిఘా పెట్టిండో తెలుసు, ఈమెకు పైసలు ఓకే టీవీ ఎట్లా నడుపుతుందో, నాకు ఎవడెవరు పరిచయమో వాళ్ళందరికీ ఫోన్లు పోతున్నాయని నాకు తెలుసు. నాకు అన్నీ తెలుసురా భయ్. నాకు అన్నీ తెలిసినా సరే మార్నింగ్ న్యూస్లో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా చూసినావా? నన్ను భయపెట్టలేరు ఎవరు కూడా. ఎందుకంటే నేను చాలా మొండిదాన్ని. నాకు తెగింపిచ్చిండు భగవంతుడు. నా మీద క్యారెక్టర్ అసాసినేట్ చేసిన శ్రావ్య మంచి ఆడపిల్ల కాదన్నా, లేకపోతే శ్రావ్య ఇంకొకరితో తిరుగుతుందని పుకార్లే లేపినా, లేకపోతే ఇంకేమైనా చెప్పినా నేను దానికి కూడా భయపడా. నేను భయపడా. ఎందుకంటే నేను వచ్చే నెగటివిటీ గురించి ఆలోచించా, పాజిటివ్ గురించి ఆలోచిస్తా. సో నరం లేని నాలిక ఎన్నైనా మాట్లాడుతుందని అనుకున్నప్పుడు, సో నాకు భయపడి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసి లేకపోతే ఇంకేదో చేసినా నా ఎంట్రికను కూడా పీకలేరు, ఫరక్ పడదు. రేవంత్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేయిస్తున్నాడు అన్న విషయం నాకు కూడా తెలుసు. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, ఈ రోజున రేవంత్ రెడ్డితో పాటు తీన్మార్ మల్లన్న, తొలి వెలుగు రఘు కూడా ఓకే టీవీని డ్యామేజ్ చేసే ప్రక్రియలోనే ఉన్నారు అన్న విషయం కూడా నాకు తెలుసు. కానీ నేను ఎవరిని లెక్క చేయ. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పటి నుంచి మొత్తుకుంటా ఉన్నావు నువ్వు. అప్పటి నుంచి ఏం మొత్తుకుంటున్నావు పాపం? ఇన్నోవేషన్ బ్లాక్ శ్రావ్య నీ పైన ఫోన్ ట్యాపింగ్ పెట్టాడు రేవంత్ రెడ్డి, ఏమైతే ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల? మన భయమే మన మొదటి శత్రువు. అందుకే నా శత్రువు నేను పక్కన పెట్టదలుచుకోలే. నా భయంని ఎప్పుడో వదిలేసిన. చావు అంచుల దాకా పోయి వచ్చినోడికి భయం ఉంటుందా అన్న? అస్సలు ఉండదు. దేనికైనా రెడీ. నా ధైర్యం ఏంటంటే నేను ఎక్కడ ఏ తప్పు చేయలే. నేను ఎక్కడ ఏ తప్పు చేయలే. జీతాలు ఇవన్నీ కూడా తిప్పలు పడే రోజులు నావి, గుర్తుపెట్టుకో. సో నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు మన ఎవ్వడు కూడా ఏం పీకలేడు. మా అంటే చంపేస్తారు, చంపేయని. ఇప్పుడు ఈ రోజున ఏమైపోయింది? శ్రావ్య కేటీఆర్ గురించి మాట్లాడుతుంది, బీఆర్ఎస్ గురించి మాట్లాడుతుంది, కాంగ్రెస్ గురించి మాట్లాడుతుంది, బీజేపీ గురించి మాట్లాడుతా అని అన్ని పార్టీలు ఏకమై నా మీద కక్ష కట్టి చంపేస్తాయి. లేకపోతే ఎవడో రౌడీనో పెట్టి సుపారీనో ఇస్తాడు. ఓకే, కానీ నేను భయపడా. ఎందుకంటే ఈ బతుకు నాది కాదు, ఈ చావు నాది కాదు. ఏదో ఒకరోజు చావాల్సిందే. చచ్చిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. అర్థమైందా? సో చావుకి భయపడను, ఈ ఫోన్ ట్యాపింగ్లకి భయపడను, రేవంత్ రెడ్డికి భయపడను, లేకపోతే బీజేపీ వాళ్ళకి భయపడను, నరేంద్ర మోడీ గారికి భయపడను, కేసీఆర్కి భయపడను, కేటీఆర్కి అసలే భయపడను, ఎవరికి భయపడా. సో భయం లేనప్పుడు నన్ను ఏ రకంగా భయం పెడతారు మీరు? ఏమీ చేయలేరు. నేను మళ్ళా చెప్తున్నా, అన్నీ వదులుకొని నేను ఛానల్ స్టార్ట్ చేసిన. అన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ అయినా. శ్రావ్య ఏదో ఒక రోజు నిన్ను ఎవడో ఒకటి చంపేస్తాడు. శ్రావ్య ఏదో ఒక రోజు నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండు. ఏదో ఒక రోజు నిన్ను ఎవడో ఒకటి ఏదో ఒక కేసు పెట్టి నీ మీద అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా చెప్తా, నా మీద
ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎట్లా ఈమె మీద అట్రాసిటీ కేసు పెట్టించాలా. మీరు గుర్తుపెట్టుకోండి, నన్ను గనక తెలంగాణ ప్రజలారా నన్ను గనక అరెస్ట్ చేసి తీసుకపోతే దాని వెనకాల ఖచ్చితంగా ఎవరుంటారో మీరు ఆలోచించవచ్చు. అట్రాసిటీ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నాకు వచ్చినటువంటి, మీరు అంటున్నారు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది, ఫోన్ ట్యాపింగ్ చేసిందని. కానీ మా ఇన్ఫార్మల్స్ మాకు ఉంటాయి కదా, ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో నాకు కూడా చెప్తారు కదా. శ్రావ్య నిన్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పేది వాళ్ళే. శ్రావ్య నీ మీద అట్రాసిటీ కేసులు పెట్టి బొక్కలు దోయిద్దాం అనుకుంటున్నారు అని చెప్పేది వాళ్ళే. కానీ ఎన్ని కేసులు పెడతారో పెట్టియండి, నేను విడిపించుకునే ప్రయత్నం కూడా చేయ. నాకు అడ్వకేట్ కూడా అవసరంలే, ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు కావాలి, నేను బయటికి రాను, జైల్లోనే కూర్చుంటా. బరాబర్ చెప్తున్నా, నా మొదటి ఆయుధం నా ధైర్యమే. రాసి పెట్టుకోండి, ఏ లీడర్ కన్నా చెప్తున్నా, ప్రజలకు కూడా చెప్తున్నా. ఓకే, ఎవరిని భిక్షో దేహి అని కూడా నేను అడగా, ఒక రూపాయి ఏమని కూడా నేను అడగా. నువ్వు నీ ఓవర్ యాక్టింగ్, మరి నువ్వే యాక్టింగ్ రా భయ్, నువ్వే యాక్టింగ్ మల్లారెడ్డి. ఒక ఎలిగేషన్ వేసే అప్పుడు కొంచెం ప్రూఫ్స్తో మాట్లాడితే బాగుంటుంది. నేను చెప్పేది అదేనండి, ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర, నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటా. ప్రూఫ్స్ ఛానల్లో పెడితే రకుల్ ప్రీత్కి కూడా ఇబ్బందే కదా, ఆ అమ్మాయి గురించి ఆలోచించాలి కదా. యూట్యూబ్ గైడ్ లైన్స్ కూడా ఒప్పుకోవు. మీకు అర్థమవుతుందా? అప్పటి నుంచి చెప్పేది అదే. ప్రూఫ్స్ నేను ఎక్కడ ఇస్తాను? నేను ప్రూఫ్స్ కోర్టులో ఇస్తాను. నేను ప్రూఫ్స్, నా మీద డిఫమేషన్ వేసిండు కేటీఆర్, నేను ప్రూఫ్స్ కోర్టులో ఇచ్చుకుంటా, దానికి రిప్లై నేను ఇచ్చుకుంటా. ప్రూఫ్స్ యూట్యూబ్ ఛానల్లో అట్లాంటివి పెట్టద్దు. యూట్యూబ్ గైడ్ లైన్స్ చదవండి. అండ్ పెట్టడం వల్ల రకుల్ ప్రీత్ చేసిన తప్పేం లేదు ఇందులో, ఎందుకంటే తను బయటికి రాలేకపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి భవిష్యత్తు డ్యామేజ్ అవుతుంది కదా. నేను చూపిస్తా, నా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ నేను స్క్రీన్ మీద పెడతా. తర్వాత ఎవరికి ప్రాబ్లం అవుతుందో ఆలోచించండి. ఆ పాపంలో నేను ఇన్వాల్వ్ కాను. నేను అవి తీసుకుపోయి కోర్టులో ఇస్తా. రేపటి రోజున నా మీద ఏమన్నా కేసులు, డిఫమేషన్ ఆల్రెడీ వేసిండు అనుకో కేటీఆర్, డిఫమేషన్ వేసిండ్రు, కోర్టులో నడుస్తుంది, 3 కేసులు ఉన్నాయి. నేను అవి ఎక్కడిస్తా? అవి కోర్టులో ఇస్తా. పోయి ప్రజల మధ్యలో ఎందుకు పెడతా? నేను పెట్టాల్సిన అవసరం ఏంటి? దానివల్ల ఎవరికి ఉపయోగం కాదు, ఇంకా డ్యామేజ్ అవుతుంది, రకుల్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి నేను పెట్టాను, నేను ఆ తప్పు చేయను. నేను ఎక్కడైతే ఇస్తా ప్రూఫ్స్ కోర్టులో ఇస్తా. మళ్ళా చెప్తున్నా. రేవంత్ రెడ్డికి ఏం చేత కాదు, కేసీఆర్కి అమ్ముడు పోయాడు. రేవంత్ను ఎంత ఊహించుకున్నాం కానీ ఏం పీకలేదు. వేస్ట్ ఫెలో కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసినాడు కాంగ్రెస్ను రేవంత్. ఎస్, చాలా రాంగ్ ఇది. స్టేట్మెంట్ ఇచ్చింది కదా తను, నువ్వు భయపెట్టడానికి ఏమవుతుంది? ఫ్యాక్ట్స్ ఉంటే ప్రూఫ్ ఉండాలి. అంటే మీకు ప్రూఫ్స్ చూడాలని అంత ఆతృతగా ఉందా అండి? వాళ్ళ వీడియోస్ చూడాలని, వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళ వీడియోస్ చూడాలని చెప్పి మీకు అంత కుత అవుతా ఉందా? సో అవి బహిరంగంగా బయటపెట్టడానికి లేదు. అది డెఫినెట్గా నేను కోర్టులోనే ఇస్తా. గైడ్ లైన్స్ కూడా ఒప్పుకోవు, నా మనస్సాక్షి కూడా ఒప్పుకోదు, ఎందుకంటే ఇది రకుల్ భవిష్యత్తు. ఫోన్ ట్యాపింగ్ ఈజ్ లీగల్. పొలిటీషియన్స్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అవ్వరు, డైరెక్ట్గా ఇన్వాల్వ్ కారు, కానీ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టే కదా. ఎంత చిల్లర తీసుకున్నారో ఫేక్ న్యూస్ కోసం? ఇవ్వలేదండి, ఇంకా ఎవరు చిల్లర ఇవ్వలేదు. ఎంత చిల్లర తీసుకోమంటావు? ఎంత చిల్లర తీసుకోమంటావు? ఇప్పుడు సరే మీ దృష్టిలో నేను చిల్లర తీసుకుందామని అనుకున్నా, కానీ రేవంత్ రెడ్డి అండ్ అట్లాగే తారా చౌదరి విషయం గురించి కూడా మాట్లాడినా కదా, చెప్పినాం కదా, దాని గురించి కూడా మొన్న కోర్టులో చర్చ జరిగిందని. తారా చౌదరి కేసులో రేవంత్ రెడ్డి పేరు హియరింగ్లోకి వచ్చింది. మరి దీని గురించి కూడా మాట్లాడినాం కదా. మరి ఎవరి దగ్గర చిల్లర తీసుకున్నాం? బీజేపీ వాళ్ళ దగ్గర. బీజేపీ వాళ్ళు ₹1 కూడా తీయరు, పోయి కనుక్కోండి. ఎవరికి ₹1 తీయరు, ఎవరు తీయరండి పైసలు. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఎవరు ఇస్తాడండి పైసలు? దీనివల్ల ఎవరు లబ్ధి పొందుతారు? ఎవరు పొందరు. ఏం మాట్లాడతారో